హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. చేసిన తప్పు ఒప్పుకున్నంత మాత్రాన, ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధపడినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదుగా. 1 ఇయర్ మా మ్యారీడ్ లైఫ్ నా జీవితాన్ని మార్చేసింది. 10 రోజుల మన ప్రయాణం నిన్ను మార్చేసింది అని నైరాశ్యంలో రాజ్ పెదవుల మీద నవ్వు. అలానే వదిలేస్తే ఆగకుండా ఎగిసిపడుతున్న ఫీలింగ్స్ ని అక్కడే కట్ చేస్తూ వెంటనే లేచి సహస్రను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక మూల మండపంలో స్తంభానికి చేరి ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్లి తల పట్టుకుని బలంగా తనలోకి తీసుకున్నాడు. రాజ్ నడుము చుట్టేసి పొట్టలోకి ముఖం చేర్చి కంట్రోల్ చేయలేని ఎమోషన్ మొత్తం కన్నీళ్లతో బయటకు కక్కేస్తూ, ఎందుకురా ఇలా టార్చర్ చేస్తావు? నీ కోపం వస్తే కోపం వచ్చిందని చెప్పు, లేదా చూపించు, ఇలా సైలెన్స్ తో నన్ను చంపకు అని అంటూ ఉంటే తల మీద చేతిని పెట్టి, ఐఎమ్ సారీ, అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన గిఫ్ట్ కి కన్ఫ్యూజన్తో షాక్ అయ్యాను. మైండ్ ని సెట్ చేసుకోవడానికి టైం ఇవ్వకుండా రైట్ నౌ నువ్వే నన్ను టార్చర్ చేస్తున్నావు అని ఎదురు కంప్లైంట్ బాలుపు బాబు నుంచి. బాబు బలుపుకి అరికల మంట నెత్తికెక్కిన హంసపాప బలంగా ఒక తోపు తోసి కోపం అంతా కళ్ళలో నింపి, నిన్ను నిన్ను నేను టార్చర్ చేస్తున్నానా అని ముక్కు పుటాలు ఎగరేస్తున్న దుఃఖంతోనే మంటిపాటుగా ప్రశ్నిస్తూ ఉంటే, హా ఆబ్వియస్లీ, నీ పేత బ్రెయిన్ కి ఇంకా అర్థం కాలేదా? నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించుకోవడానికి నీకు టైం ఇచ్చాను. అండ్ నీ ముందుండి ఓపికగా కామ్గా సూపర్గా కూర్చుని చెప్పాను. బట్ నువ్వు నాకు టైం ఇచ్చావా? అసలు ఎలా చెప్పావు? అనుకోని విధంగా అక్కడ అక్కడ అది కూడా మొత్తం మీదకెక్కేసి ఊపిరాడుద్దనుకున్నావే నాకు? అలా ప్రపోజ్ చేసావు. నేను ముట్టుకుంటేనేమో పంతులమ్మల పాఠాలు చెప్తావు, నువ్వు మాత్రం మొత్తంగా నా మీద ఎక్కేస్తావు. నిన్నే మొయ్యాలా? నీ టచ్నే ఫీల్ అవ్వాలా? లేదంటే నువ్వు చెప్పేది వినాలా? మొఖం చూపించి మాట్లాడకుండా వెనక నుంచి పరువాలతో పొడి చేస్తూ ఉంటే ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతాం. నువ్వు చెప్పింది బుర్రకెక్కించుకోవడానికి నాకు అరగంట పట్టింది. హుఫ్, మనుషులం, కాస్త సెట్ చేసుకోవాలి కదా, టైం ఇవ్వాలి కదా అని పవన్ కళ్యాణ్ రేంజ్లో స్టైల్గా యాటిట్యూడ్తో హంస పాపని ఎన్కౌంటర్ చేస్తున్నాడు బాబు. అంతకు ముందు రెస్పాన్స్ లేని రాజ్ సైలెన్స్ కి పిచ్చి పిచ్చి ఆలోచనతో ఎమోషనల్ అయిపోయిన సహస్ర ఇప్పుడు బాబు రివర్స్ ఎన్కౌంటర్ కి కొన్ని క్షణాలు కళ్ళు నోరు వదిలేసి వింతగా విడ్డూరంగా చూస్తూనే ఉంది. మామూలుగా ఎన్కౌంటర్ చేస్తున్నాడా మరి బలుపు బాబు? ఏ హంస, విన్నావా? మళ్ళీ మరో లోకంలో ఉన్నావా అని రాజ్ చిటిక వేసి ఈ లోకంలోకి తెప్పించడమే స్ప్రింగ్లా లేచి చిరుతల మీదకి దుక్కి, మెంటల్, సాడిస్ట్ మెంటల్, ఆడుకుంటున్నావు కదా నాతో అంటూ రాజ్ గుండెల మీద దబిడి దిబిడి బాధేస్తూ ఉంటే తీర్మార్తో లోపల ఎంజాయ్ చేస్తూనే పైకి మాత్రం అమాయకంగా మొహం పెట్టి, ఓసే హంస, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? టైం అడగడం కూడా తప్పేనా అని కోపాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు. తప్పే, నేను ఓకే చెప్పాక నువ్వు టైం తీసుకోవడం తప్పే అంటూ చంపకు పీకితే ఎక్స్పెక్ట్ చేయని దానికి అదిరిపడి చూస్తున్న రాజ్ గల్లా పట్టుకొని, నీ తింగరి బుర్రతో నన్ను సాధించాలని ఫిక్స్ అయినా సరే చెప్పి చావు. నాకు నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని పిచ్చిదాన్లా ఏడుస్తూ చావలేను. నాన్న చనిపోయాక నాకు నేను మాత్రమే మిగిలిన ప్రపంచంలోకి నా పర్మిషన్ లేకుండా వచ్చావు. నా పర్మిషన్ లేకుండా నా చావు నన్ను చావనివ్వకుండా అడ్డుపడి చచ్చావు. నా పర్మిషన్ లేకుండా నన్ను డిస్టర్బ్ చేశావు. నా పర్మిషన్ లేకుండా నీ మెంటల్ బ్రెయిన్ తో నాకు ఎడిక్ట్ అయిపోయావు. ఎన్ని చేసిన నువ్వు సడన్ గా సైలెంట్ అయిపోతే భరించలేను. చావు కన్నా భయంకరంగా ఉంటుంది ఆ సైలెన్స్. ఇంకోసారి నీ సైలెన్స్ తో నన్ను టార్చర్ చేసినా, నీ ఈగోతో నన్ను లాక్ చేసినా చంపి పాడేస్తా అని పెద్ద పెద్ద కళ్ళతో భద్రకాళిలా ఉగ్రంగా హెచ్చరించి, వెనుక నుంచి కాదు ముందు నుంచి చెప్తున్నాను, ఐ లవ్ యూ, ఐఎమ్ ఆల్ యూర్స్ అని మునివేళ్ల మీద పైకి లేచి అంత కోపంలో కూడా మిస్ కాకుండా రాజ్ లిప్స్ మీద ముద్దు పెట్టి, నీ మెంటల్ బ్రెయిన్ కి అర్థమయ్యేలా చెప్పుకోవడానికి ఎంత టైం తీసుకుంటావో తీసుకొని స్క్రూ టైప్ చేసుకొనిరా అని కచ్చిగా పళ్ళు బిగించి చెప్పి వదిలి వెళ్ళిపోయింది. అది చెప్పడం అరవడం కాదు, హారర్ మూవీ చూస్తున్న రేంజ్ లో ఎక్స్పోజ్ చేసిన హంసపాప ఎమోషన్స్ కి కొయ్యబారిపోయాడు రాజ్. మెత్తగా మృదువుగా
కోమలంగా కనిపించే సహస్ర అందానికి, తన సాఫ్ట్ క్యారెక్టర్‌కి ఇష్టంగా హంస అని పేరు పెట్టుకున్న రాజ్‌ని ఫస్ట్ టైం భయపెట్టేసింది. అరుంధతి రేంజ్ మించిపోయి హంసపాప పీకిన క్లాస్‌కి డైరెక్ట్‌గా కాంచన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే గూస్ బంప్స్ వచ్చిన బాడీని స్లో మోషన్‌లో తల వంచి పెద్దవి చేసిన కళ్ళతో నమ్మలేనట్టు చూసుకుంటున్న అయ్యగారిలో ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిన హార్ట్ ఫీలింగ్ కన్నీటి బిందువై చేతుల మీదకి జారుతున్నాయి. ఫేస్ వాష్ చేసుకున్న హంసకి నాప్కిన్ ఇచ్చి ఆర్ యూ ఆల్ రైట్ మ్యామ్ అని ఇబ్బందిగా అడిగింది క్యాథరిన్. నేను బాగానే ఉన్నా, మీ మెంటల్ బాస్ ఎలా ఉన్నాడో వెళ్ళి చూసుకో అని ఉక్రోషంగా అంటున్న సహస్ర ముక్కు పుటాలు ఇంకా అదురుతూనే ఉంటే, మీ నుంచి ఈ విధంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు రాజ్ సార్ ముందు ఈ విధంగా మాట్లాడిన పర్సన్ ఒక్కరు కూడా లేరు, ఈవెన్ జయదేవ్ సార్ కూడా అని చెప్తూ ఉంటే, నాకు రాజ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పు, ఈలోపు అయ్యగారు వస్తారు అని అడిగింది సహస్ర. క్యాథరిన్ తనకి తెలిసింది చెప్తూ ఉంటే ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చి గార్డెన్లో సెటిల్ అయ్యారు. బ్రెయిన్ అండ్ బాడీ సెట్ చేసుకుని మరో అరగంటకు వచ్చాడు రాజ్. బాబు గారిని చూడడమే డిస్కషన్కి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయింది క్యాథరిన్. వస్తూనే ఫుడ్ పట్టుకొచ్చిన బలుపు బాబుని పైనుంచి కిందకు చూస్తూ కోపంగా ఫుడ్ ప్లేట్ అందుకున్న సహస్రను ఐ కార్నర్గా చూస్తూ ఒక అడుగు డిస్టెన్స్లో కూర్చున్నాడు రాజ్. హంసలు శాంతంగా ఉండాలి, ఇంత వైలెంట్గా మారిపోయావేంటే అని బాబు ఇన్నర్ ఫీలింగ్. నిజం చెప్పాలంటే తడుచుకున్నాడు పాపం. అడుగు గ్యాప్కి ముక్కుతో బుసలు కొడుతూ దగ్గరికి జరిగి అతుక్కుని కూర్చుంది సహస్ర. కొంచెం స్పేస్ ఇయ్యవే, తినాలి అని లోన గుర్రంలా పరిగెడుతున్న కంగారుని కప్పి పెడుతూ రిక్వెస్ట్ చేశాడు. నువ్విచ్చావా? హా, నువ్విచ్చావా అంట. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు, మీద పడి తినేసావు కదా. ఇలా ఉంటే ఫుడ్ తినడానికి ఏం మాయరోగం అని ఆపకుండా తింటూనే తిట్లతో వార్నింగ్ ఇస్తూ ఉంటే పాపం బలుపు బిడ్డ నోరు మెదిపితే ఒట్టు. క్వశ్చన్ చేయకుండా కదలకుండా సైలెంట్గా తినేశాడు. భోజనాలు అయిపోగానే ఆఫీస్ బ్యాచ్ ఆఫీస్కి వెళ్ళిపోతే హంస పాపని తీసుకొని రాజ్ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. బాడీలోని హెవీ ఫీలింగ్ అండ్ బ్రెయిన్ తీసుకున్న స్ట్రెస్ కార్ ఎక్కగానే రాజ్ చేయి చుట్టుకుని అతని షోల్డర్కి తల వానించి సహస్ర తన గురించి చెప్తూనే నిద్రలోకి జారిపోవడంతో అయ్యగారు ప్రశాంతంగా హాస్పిటల్కి రీచ్ అయ్యారు. ఈవినింగ్ వరకు ఉండి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని పనిలో పనిగా హాస్పిటల్ దాటొద్దు అని చెప్పిన డాక్టర్తో రాజ్ తిట్లు కూడా తింటూ ఉంటే బుల్లెట్ మ్యాటర్ తెలుసుకున్న సహస్ర బీపీ మీటర్ బద్దలైంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అంటూ సహస్రాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. జరిగింది మొత్తం దాచి నన్ను బేబీని చేసి ఆడుకుంటున్నావు కదూ. 2 రోజులు నిద్రలో పడున్న నాతో అబద్ధం చెప్పాలని ఎలా అనిపించిందిరా అంటున్న సహస్రలో తన కోసం అంతా భరించిన రాజ్ మీద భరించలేనంత కోపంతో పాటు కన్నీళ్లు. ఒసేయ్, నీ పీత బుర్రతో ఎక్స్ట్రా చేయకు. నేను నీకు అబద్ధం ఎక్కడ చెప్పాను? జరిగింది చెప్పలేదంతే. అసలు చెప్పే ఛాన్స్ ఇచ్చావా? నిద్రలోనే మీదకెక్కేశావు. ఆ తర్వాత నన్ను నిద్రపుచ్చావు. ఈ గ్యాప్లో మీ అమ్మగారి గురించి నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ తర్వాత కూడా మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా నాకు? క్షణం బ్రేక్ ఇవ్వకుండా షాకుల మీద షాకులతో నా హార్ట్కి చిల్లులు పెడుతూ మొత్తం నువ్వే చేసి మళ్ళీ నన్ను తిడతావేంటే అని పోటాపోటీగా గొడవకు దిగాడు రాజ్. మెంటల్, నైట్ మొత్తం నన్ను ఒళ్ళో వేసుకుని పడుకున్నావుగా, అంతసేపు నాతో ఉన్నావు కదా, అప్పుడు చెప్పడానికే దొబ్బుడేయి. అక్కడికి అడిగాను కదా, నీకేమైనా అయిందా అని. హోల్ స్టోరీ దాచేసి సీక్రెట్గా మెయింటైన్ చేసి కిడ్నాప్ చేసిన విషయం, నువ్వు రిస్క్ చేసింది, నీకు బుల్లెట్ తగిలింది దాచి నాటకాలు ఆడుతున్నది నువ్వు అని నిలదీస్తున్న సహస్ర కూడా ఏమాత్రం తగ్గటం లేదు. ఇద్దరూ గొడవ పడుతూ అక్కడ చేస్తున్న గందరగోళానికి మండిన డాక్టర్ గెట్ అవుట్ అని అరిచిన అరుపు ఆ కారిడార్ చివరి వరకు రీసౌండ్ వస్తూ ఉంటే రాజ్ సహస్ర ఇద్దరు డాక్టర్ క్యాబిన్ నుంచి తోసేసినట్టే బయటకొచ్చి పడ్డారు. రాజ్ గురించి తనకి తెలియనంత హెవీ ఎమోషన్ క్యారీ చేస్తున్న సహస్ర ఐ హేట్ యు లయర్ అని గొంతు చించుకొని అరిచి చెప్పి బయటకు దారితీసింది. తన కోసం కన్నీళ్లు తిప్పేస్తున్న హంసపాప ఎమోషన్కి అయ్యగారి గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నా కూడా తిట్టింది ఐ హేట్ యూ చెప్పింది అన్న ఈగో ఫీలింగ్తో ముఖం ముడుచుకొని మెడిసిన్స్ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని నెమ్మదిగా బయటకు వచ్చాడు. రాజ్ అంతా ఓకే అని చెప్పడంతో ఆ రోజు నైట్కి మానస గారిని తీసుకొని కలకత్తా బయలుదేరారు జయదేవ్ గారు. క్యూటీ బేబీని కూడా గుడికి రమ్మని పిలిచారు మానస గారు.
అయితే నంది దగ్గరికి చిన్న డౌట్ వచ్చినా ప్రాబ్లం అయిపోతుంది అని అమర్నాథ్ గారు వద్దన్న మాట చెప్పలేక ఇంట్రెస్ట్ లేదు అని లైట్ తీసుకుంది క్యూటీ బేబీ. అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఈవినింగ్ ఇంటికి వచ్చి వాళ్ళతో పాటు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది. డ్రైవర్ డ్యూటీ మన లాయర్ సాబ్ది. పక్క సీట్లో ప్రీతి. లైఫ్లో ఫస్ట్ టైం ఈ విధంగా దొరికిన అభితో మామూలుగా ఆడుకోవడం లేదు. ముక్కు మీద కోపంతో సైలెంట్గా కార్నర్ చేస్తున్న ప్రీతి మీద బుసలు కొడుతున్నాడు లాయర్ సాబ్. బ్యాక్ సీట్లో మానస జయదేవ్ గారితో పాటు కూర్చుంది క్యూటీ బేబీ. ప్రీతిని ఫస్ట్ టైం కలిసిన తన అల్లరితో హైపర్ యాక్టివ్నెస్ తో ప్రీతిని వదిన అంటూ వరసలు కలిపేసిన క్యూటీ బేబీ అభి ప్రీతి మధ్య స్నేహం తప్ప ఇంకా ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకుంది. ఒక పక్క సైలెంట్ గా ప్రీతి ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే మరో పక్క తనని తప్ప మిగతా ముగ్గురిని కలిపేసుకొని గానా భజానా మొదలుపెట్టిన క్యూటీ బేబీ కారులోనే స్క్రీన్ లేకుండా మూవీ రన్ చేస్తోంది. ఎంజాయ్ చేస్తున్న అందరి మధ్యలో నవ్వలేక నవ్వు నటిస్తూ నిజంగానే డ్రైవర్ రోల్ ప్లే చేస్తున్నాడు అభినవ్. ఇంటికి రావద్దని మాత్రమే కదా చెప్పాను, కనిపించినప్పుడైనా ఒక హాయ్, ఒక బాయ్, ఒక చిన్న స్మైల్, ఏమీ లేదు, రాక్షసి కావాలని చేస్తోంది అని లోనే పొగరాని జెలసీ మంటతో తగలబడిపోతున్నాడు లాయర్ సాబ్. క్యూటీ బేబీ లైఫ్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, మిస్ చేసుకుంటే ఒంటరిగా ఎలా ఒంటరి వాడైపోతాడో తెలియచెప్పాలని తీసుకొచ్చారు జయదేవ్ గారు. ఇవేమీ తెలియని క్యూటీ బేబీ మాత్రం కనిపించినప్పటి నుండి తన మీద ఒక్కసారి కూడా కళ్ళు నిలిపని రౌడీ లాయర్ అటెన్షన్ గ్రాబ్ చేయాలన్న ఆరాటం. అభి నుంచి తనను తాను డైవర్ట్ చేసుకోవాలన్న ఇంటెన్షన్తో పిచ్చిగా కవర్ చేస్తూ అందరితో ఆడుతూనే ఉన్న క్యూటీ బేబీ అంతరంగంలోని అలజడి బయటకు చూపించలేక నవ్వుతూ మింగుతున్న దుఃఖం ఎవ్వరికీ తెలియదు. 10:15కి ఫ్లైట్ కావడంతో ప్రీతి అభినవ్కి చాలా జాగ్రత్తలు చెప్పి తర్వాత క్యూటీ బేబీని పక్కకు తీసుకొచ్చి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. ఓకే బాయ్ వదినా అని ప్రీతికి సైడ్ హగ్గిచ్చి గుడ్ నైట్ చెప్పి వదిలి తన కోసం క్యాబ్ బుక్ చేసుకుంటోంది క్యూటీ. హే క్యూటీ, ఏం చేస్తున్నావు? అవి ఇంటికి వెళ్ళి దారే కదా, డ్రాప్ చేస్తాను నిన్ను కూడా అని అడ్డుపడింది ప్రీతి. అవును కాదు అని చెప్పకుండా సీరియస్ గా క్యూటీని చూసి వెళ్ళిపోయాడు అభి. అభి కోపాన్ని గమనించి గొడవ పడ్డారా అని నవ్వుతూ అప్పుడే సెకండ్ స్టేజ్ రీచ్ అయ్యారు అని అంది ప్రీతి. తన లవ్ గురించి ప్రీతి దగ్గర ఓపెన్ అవ్వలేదు క్యూటీ. పొమ్మన్నాడు, పోతుంటేనేమో కళ్ళు ఇంతింత చేసుకుని చంపేసేలా చూస్తున్నాడు. సారీ చెప్పచ్చుగా, ఫెవికాల్ బంధంతో పెన వేసుకుపోతాను, ఆహా ఆ పని మాత్రం చేయడు అని ఇన్నర్ వేసుకుంటూనే ప్రీతి ముందు సీన్ చేయడం ఇష్టం లేక కామ్గా వచ్చి కారెక్కింది క్యూటీ. ప్రీతి వెనక కూర్చుంటూ క్యూటీని ముందు కూర్చోమంది. నా ప్లేస్ నాకు కంఫర్ట్గా ఉంది, ఎవరి కోసం నేను నా ప్లేస్ మార్చుకోను, నేను కావాలనుకుంటే నాతో ఉండొచ్చు అని ప్రీతికి చెప్పి వచ్చేటప్పుడు తను ఏ ప్లేస్లో కూర్చుందో తిరిగి అదే ప్లేస్లో కూర్చుని క్యూటీ బేబీ టార్గెట్ లాయర్ బాబని అర్థమయ్యి లోపల అందంగా నవ్వుకుంటూ పైకి మాత్రం నార్మల్గా నటిస్తున్న అభిని అనుమానంగా చూస్తూ క్యూటీ పక్కన కూర్చుంది ప్రీతి. కార్ స్టార్ట్ అవ్వడంతో విండోకి జారి క్వైట్ గా బజ్జుంది క్యూటీ పాప. ముందుగా ప్రీతి హౌస్ రావడంతో నిద్రపోతున్న క్యూటీని స్ట్రేంజ్ గా చూస్తూ కార్ దిగింది ప్రీతి. విండో గ్లాస్ కిందకు దించిన అభి గుడ్ నైట్ అని చెప్తూ ఉంటే షీఈస్ రియల్లీ వెరీ క్రేజీ, వెళ్ళేటప్పుడు కిడ్లా అంత అల్లరి చేసాడింది, రైట్ నౌ ఇంత డీప్ స్లీప్ లో ఉంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇంత ఫాస్ట్ గా ఎలా అని వింత ఎక్స్ప్రెషన్ తో అడిగింది ప్రీతి. తినడంలో నిద్రపోవడంలో కుంభకర్ణుడి సిస్టర్, దీన్ని భరించలేకే ఆ బ్రహ్మదేవుడు భూమి మీదకి తరిమేసినట్టున్నాడు, వచ్చి నాకు తగులుకుంది అన్నాడు వెటకారం ప్లస్ వెక్కిరింపుతో. యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ, చాలా అందంగా ఉంది, అట్ ద సేమ్ టైం నీకు క్వైట్ ఆపోజిట్ గా చాలా 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 నాటి గర్ల్, డోంట్ మిస్ హర్ అంటూ సీరియస్ గా అడ్వైస్ చేసి వెళ్ళింది ప్రీతి. తన లోపలికి వెళ్లే వరకు అక్కడే ఉండి తిరిగి కార్ స్టార్ట్ చేశాడు అభినవ్. మనసైన ప్రియుడితో తను ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ క్యూటీ బేబీ హార్ట్ బీట్ రైజ్ చేస్తూ ఉంటే అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్నా అదే హార్ట్ తో సౌండ్ రాకుండా ఏడుస్తోంది క్యూటీ. డ్రైవ్ చేస్తున్న అభి టర్నింగ్ తీసుకుంటూ ఉంటే నెమ్మదిగా లేచి కూర్చుని బయటకు చూస్తున్న క్యూటీ మనసులో ఒక్కటే కోరిక, స్ట్రైట్ గా అభితో పాటు తన ఇంటికి తీసుకెళ్లాలని. బట్ నోరు తెరిచి అడిగి తన ప్రెజెన్స్ తెలియచేయడం ఇష్టం లేక సైలెంట్ గా ఉండిపోయింది. కూర్చుని క్యూటీ మాట్లాడితే బాగుందని వెయిట్ చేస్తున్నాడు అభి. స్లోగా వెళ్తున్న కార్ స్పీడ్ గమనించలేదు క్యూటీ. 18 నిమిషాల డిస్టెన్స్ ని 30 నిమిషాలకు రీచ్ అయ్యారు. తన ఇంటిని చూడడమే
అప్పటి వరకు బ్యాలెన్స్ చేస్తున్న ఎమోషన్ బర్స్ట్ అయ్యి క్యూటీ కళ్ళు కన్నీళ్లను మోయలేక వదిలేస్తూ ఉంటే కోపంతో ముఖం ఎర్రబడింది. కాసేపు ఉండొచ్చు కదా, నాతో గొడవ పడొచ్చు కదా, ఎటన్నా తీసుకువెళ్ళమని మొండిగా అల్లరి చేయొచ్చు కదా అని లోపలే ఆశగా ఎదురు చూస్తున్న అభి పైకి మాత్రం అది ఎక్స్ప్రెస్ చేయకుండా స్టీరింగ్ మీద నుంచి ముందుకు చూస్తున్నాడు. ఫాస్ట్ గా కార్ దిగేసి ఫోర్స్ గా డోర్ క్లోజ్ చేసి పెద్ద పెద్ద అడుగులతో పరుగు పరుగున గేట్ దగ్గరికి వెళ్లి అక్కడున్న సెక్యూరిటీ చంపలు వాయిస్తున్న క్యూటీ రియాక్షన్ కి విస్తుపోయాడు అభి. తన కార్ దిగి వెళ్లే లోపే, రైట్ నౌ మీ ఇద్దరు వెళ్ళిపోండి, మా సెక్యూరిటీ వస్తారు అని అరిచి చెప్పి నడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయిన క్యూటీ అభి దగ్గరికి వెళ్లే లోపే ముఖం మీద గేట్ క్లోజ్ చేసేసింది. కొట్టింది వాళ్ళనైనా క్లోజ్ అయిన గేట్ వెనుక క్యూటీ కళ్ళల్లో కన్నీళ్లకు ఆ దెబ్బ తనకి తగిలినట్టు చాచి పెట్టి కొట్టిన ఫీలింగ్ తో స్తంభించిపోయాడు అభి. తను చేసిన దానికి తగిన శాస్తి జరిగింది అనుకున్న అభి సెక్యూరిటీకి సారీ చెప్పి ఆ రోజుకి వాళ్ళని వెళ్లిపోమ్మని నిస్తేజంగా వెనుతిరిగితే ఏడుస్తూనే సోఫాలో కుప్పకొలింది క్యూటీ. నేను కరెక్ట్ కాదు, అర్థం చేసుకో అనుకుంటూ అదే బాధ మోసుకుంటూ వెళ్తున్నాడు అభి. హంసపాప ఇచ్చిన కోటాకి బుడ్డి బేబీలా నెమ్మది అడుగులతో వచ్చిన రాజ్ అదే ఇన్నసెంట్ పెర్ఫార్మెన్స్ తో కార్ స్టార్ట్ చేశాడు. బాబు యాక్టింగ్ కి ఇరిటేటెడ్ గా ఫేస్ తిప్పేసిన సహస్ర మళ్ళీ మాట్లాడితే ఒట్టు. తన కోసం ప్రాణాలు రిస్క్ లో పెట్టిన రాజ్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని భయంకరమైన సందిగ్ధ స్థితి తనది. ఇదంతా ప్రేమ కాదు అంటాడు మెంటలోడు. పూర్తిగా మెంటలోడైనా బావుండు, మంచం మీదుంచి చక్కగా ప్రేమించుకుంటాను, ఇలా ఆరాకుర తిక్క జ్ఞానంతో చావు కొడుతున్నాడు అని తిట్టుకుంటున్న సహస్ర కళ్ళలో కన్నే లాగటం లేదు. హోటల్ కి రీచ్ అవ్వడమే రాజుని చూడకుండా కార్ దిగి వెళ్లిపోతే అంతకు మించిన మంచి టైం, లోన్లీ టైం మళ్ళీ రాదు అన్నంత ఫాస్ట్ గా అభికి కాల్ చేశాడు రాజ్. ఇండియాలో మార్నింగ్ అవర్స్. నిద్రపోతున్నవాడు ఫోన్ తీసుకొని ఆన్సర్ చేసి, ఏంట్రా పొద్దు పొద్దునే నీ సుప్రభాతం అని విసుక్కున్నాడు అభి. సావ కొడుతోంది మామా అని గొల్లుమన్నాడు రాజ్. డిటిఎస్ సౌండ్ లో వినిపిస్తున్న బల్బు బాబు రాగాలకి అదిరిపడి లేచి కూర్చొని, ఎవరు, ఏంటి, ఎందుకు, సరిగ్గా చెప్పు అని గద్దించాడు అభి. జస్ట్ వాళ్ళ అమ్మకు చేయవలసింది ఏదో జాలిపడి చేసిన పాపానికి మీదకెక్కి ఐ లవ్ యూ చెప్పి నన్ను నిలువున ముంచేసింది. ఇప్పుడేమో పెళ్ళాల్లా ఫీల్ అయిపోతూ చీటికి మాటికి నన్ను తిట్టిపోస్తోంది. ఛ ఛ, పెళ్ళం కూడా కాదు మామా, అంతకు మించి చేస్తోంది. చంపేస్తానని నాకే వార్నింగ్ ఇచ్చింది మామా అంటూ ఒక లెవెల్లో ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటకు వెళ్ళకక్కుతూ ఉంటే స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ సైడ్ కి పెట్టుకొని జోల పాటలా విని ఎంజాయ్ చేస్తున్నాడు అభి. ఊ అని సౌండ్ కూడా లేకపోవడంతో, మామా ఉన్నావా, నిద్రపోయావా అని చెవులకి చిల్లులు పడేలా అరిచాడు రాజ్. ఇక్కడే ఉన్నా, నీ గోడు మొత్తం వింటున్నా. ఎవ్వరు కూడా తీర్చలేని కష్టం రా నీది. ఏ మగాడికి నీ కష్టం రాకూడదు అని నవ్వుతూనే సింపతి కుమ్మరిస్తూ ఉంటే, అవును మామా, ఇది హంస కాదు, పెద్ద హింస. కాదు కాదు, హింసకి అమ్మ మొగుడు. కలర్ చూసి కమిట్ అయ్యి బ్యూటీకి అట్రాక్ట్ అయిన నాకు నిజంగా బుద్ధి లేదు మామా అంటూ ఒక లెవెల్లో గోల పెడుతున్నాడు రాజ్. అందరికన్నా లేటుగా తెలుసుకుంది సహస్రనే, బట్ అందరికన్నా తక్కువ టైంలో తెలుసుకుంది కూడా తనే. అండ్ నిన్ను భయపెట్టే ఆడపిల్ల నీ లైఫ్ లోకి వచ్చింది, ఇక ప్రతిరోజు పండగే అని అంటున్న అభి ఆనందానికి పండబూతులు తిట్టేసి ఫోన్ కట్ చేసి రూమ్ లోకి వచ్చాడు రాజ్. మరి లోపల మన హంస పాప బాబుని హింస పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుందా? అదేనండి బాబు. భయపడుతున్నట్టు నోటితో కాకుండా సొగసులతో బలుపు బాబు మనసుని నిలువునా కోసేస్తుందా? అంతే కదా మరి, మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అన్నట్టు నిన్నటిదాకా పాప అందాలను వేపుకు తిన్న బలుపు బాబుని ఇవాళ నుంచి తన సొగసుల కవ్వింపుల విందులో ఇష్టంగా బాబు మనసుని వేపుకు తింటుందా? ఈ మోహావేశాల పరువపు సయ్యాటలో ఎవరికి బందీ అయిపోతారు? మన ఈ అభినవ రాముడు తన ప్రేమ బాణని క్యూటీ పాపపై సంధించి నందిత మమ్మీ మనసుని ఎక్కుపెట్టి మన క్యూటీ బేబీ స్వయంవరంలో విజేతగా నిలిచి గెలిచేది ఎప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.